హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఉప్మా చేసుకుంటున్నాము, హెల్తీ ఉప్మా. సో దీనికి ముందుగా 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అండ్ జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కొంచెం చిటపటలాడాక మనం కట్ చేసుకున్న పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు అండ్ డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. నీట్గా కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఇంకా మిర్చి వేసుకోవాలి ఫ్రెండ్స్. మిర్చి వేసుకొని కలుపుకోవాలి. మిర్చిలు వేడయ్యాక ఆనియన్స్, వెల్లిపాయలు కట్ చేసుకున్నవి వేయాలి. అది మొత్తం మిశ్రమాన్ని కలపాలి. కొంచెం ఆనియన్స్ కోలాక లైట్గా ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంగువ అన్నది మీ ఇష్టం, స్కిప్ కూడా చేసుకోవచ్చు. కొంచెం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ కొంచెం గోలేసాక వన్స్ ఆనియన్స్ గోలిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ ఆలు పీసెస్ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉంచాలి ఫ్రెండ్స్. 3-4 మినిట్స్ తర్వాత టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మొత్తం కలిపాక ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాలి. 3 మినిట్స్ తర్వాత 2 గ్లాసెస్ తోటి వాటర్ తీసుకొని ఇట్లా పోసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే వేయద్దు, సాల్ట్ లాస్ట్లో వేయాలి, లేకుంటే మనకి టేస్ట్ తెలియదు. సో రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇట్లా రవ్వ వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. దొడ్డు రవ్వ కాబట్టి ఏం కాదు, మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫ్రెండ్స్ అయిపోయింది ఉప్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.